రేపు 8 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. మార్చి 3 నుంచి 11 వరకు 9 రోజుల కార్యక్రమం అని అనౌన్స్మెంట్ చేశాము. రేపు మార్చి 3 బుధవారం కార్యక్రమము మొదలవుతుంది. 8 గంటల నుంచి అర్ధ గంట అంటే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేస్తాము. 30 to 35 మినిట్స్. ముహూర్తము 8:45 పెట్టాము. నేను మీకు అందరికీ చెప్పాను, మీరు అభిషేకాలు పూజలు ముందే చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం అది. కానీ దీపారాధన కోసం ఒక స్పెషల్గా పక్కన పెట్టుకోండి. అందులో తైలం వేసి ఒత్తులు వేసి అగ్గిపెట్టి దగ్గర పెట్టుకోండి, పుస్తకం దగ్గర పెట్టుకోండి. నేను రేపు మీకు మీ చేత సంకల్పం చెప్పిస్తాను. ఎందుకోసం ఈ పారాయణం చేస్తున్నాము అనేది చెప్పిస్తాను. అలా చెప్పడం వలన మీకు శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది, కటాక్షము సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి. 8:45 నిమిషాలకు దీపారాధన సంకల్పము చెప్పిన తర్వాత ఒక 15 నిమిషాలు మనము పారాయణం చేస్తాం. ఇంకా గ్రంథం మొదలు పెడతాం. గ్రంథములో తొలి పేజీ ఏముందో అక్కడి నుంచి మొదలు పెట్టండి. అందులో ముందు మాట, పీఠిక ఇవన్నీ వస్తాయి, అవన్నీ కూడా చదవండి. ఇంకా పేజీలోని తొలి అక్షరం చదివామంటే పారాయణ మొదలైందని అర్థం. ఇక రేపటి నుంచి 11వ తారీఖు రాత్రి 11:50 అని చెప్పాను, అయిపోలే మీ యొక్క పారాయణం. ఆ 10 నిమిషాల ముందర అంటే 12 o'clock టైంలోన మీ చేత నేను సమర్పణ చేయిస్తాను పరమశివునికి. తద్వారా మీకు మంచి సత్ఫలాలు కలుగుతాయి. ఇక 9 గంటలకు పారాయణం మొదలుపెట్టి పూర్తి చేయగానే ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ విరామం ఉంటుంది. అందరూ టిఫిన్ చేస్తారు. 9:30 లేదా 9:45కు హవనం మొదలవుతుంది. మీరంతా కూడా చెప్పాను, పసుపు, కుంకుమ, విభూతి, అక్షతలు, కొబ్బరికాయ, పూలు, అగరబత్తీలు, కొంచెం సాంబ్రాణి పౌడరు, అగ్ని నిప్పులు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. కరెక్ట్గా మీకు 1 అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ స్వాహ అన్నప్పుడు మీరు సమర్పిస్తూ ఉంటారు. రేపు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హవనం ఉంటుంది. బుధవారము. బుధుడు అని అంటే జ్ఞానకారకుడు, గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు. కాబట్టి రేపు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హవనము చేస్తాము. వేదములో ప్రస్తావించబడినటువంటి కొత్త మంత్రాలతో, పవర్ఫుల్ మంత్రాలతో, అథర్వవేదీయ మంత్రాలతో, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం 3 వేదాలు కూడా పరిష్కృతం పూర్తి చేశాను. అథర్వ వేదం కూడా స్టార్ట్ చేశాను. ఇప్పటికీ సుమారుగా ఒక 1500 మంత్రాలు పూర్తి చేశాను. 1500. కాబట్టి ఈ 1500 మంత్రాల్లో ఉన్నటువంటి పవర్ఫుల్ మంత్రాలతోటి మనము హవనం చేయబోతాం, రకరకాల సత్ఫలితాలు పొందడానికి. రేపు ప్రధానంగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హవనం జరుగుతుంది. దానితో పాటు ఇంకా అనేక సత్ఫలాలు ప్రసాదించేటువంటి హోమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఒక 1 అవర్ సమయం మాత్రం మీరు చక్కగా వినియోగించుకోండి. ఆ తర్వాత ప్రవచనము, అభిషేకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ 2 కార్యక్రమాలు నేను చెప్తూ ఉంటాను, మీరు చేసుకోవచ్చు బాబు. ఇక రేపటి నుంచి అద్భుతమైనటువంటి కథాశ్రవణం ఉంటుంది. తత్వ ప్రతిపాదనామృతం ఉంటుంది. కాలభైరవుడు అంటే ఎవరు, వీరభద్రుడు అంటే ఎవరు, వాళ్ళు ఏ విధంగా ఆవిర్భవించారు, ఎంతటి మహనీయులు,
వాళ్ళ యొక్క తత్వం ఏమిటిది, వాళ్ళు చేసేటువంటి మేలు ఏమిటిది, అద్భుతమైనటువంటి జ్ఞానం పొంగి పొర్లుతుంది 9 రోజుల్లోన. ఇక రేపు నుంచి మొదలు పెడతాను. ఎవ్వరు స్పీచ్లు మిస్ అవ్వకండి. అద్భుతమైనటువంటి ప్రవచనాలు అవి. మీరు ఎక్కడ కూడా వినేటువంటి విషయాలు, కొన్ని విషయాలు విని ఉంటారు. రేపు మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. చూడండి, తంత్రాలలోన భైరవ తంత్రము అని అంటారు. అసలు ఈ తంత్రం గురించి చెబితే మీరు ఆశ్చర్యపోతారు. అంతా కూడా ధ్యానము, కుండలిని, సమాధి, అద్భుతమైనటువంటి బోధ అది. ఇట్లాంటి రహస్యాలు ఎన్నో ఉంటాయి. భైరవుడు గొప్ప పాపనాశకుడు, గొప్ప జ్ఞానకారకుడైన కాలభైరవుడు. అహంకార నాశకుడు, గర్వ వినాశకుడు కాలభైరవుడు. గొప్ప తేజోమయుడు, సాక్షాత్తు శివస్వరూపుడు. ఇవన్నీ ఇంకా మీకు రేపు నుంచి మొదలవుతాయి క్లాసుల్లో. కాబట్టి రేపు నుంచి శివరాత్రి వరకు ఎవ్వరు క్లాసులు మిస్ అవ్వద్దు. మీరు లైవ్లో కూర్చొని వినడం వేరు, ఎప్పుడో పెట్టుకొని వినడం వేరు. అవకాశం లేకపోతే సరే పెట్టుకొని వినండి, ఇంకా తప్పదు అది. అవకాశం ఉంటే మాత్రం చక్కగా మీరు క్లాసులు వినండి. హవనం అయిన తర్వాత మీకు అనౌన్స్మెంట్ చేస్తాను, అంటే అభిషేకమా లేకపోతే ప్రవచనమా అని. ఆ 2 కార్యక్రమాలు అయిన తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. రేపు తొలి రోజు కార్యక్రమం. ఇంక చాలామంది దీక్షలు, నియమాలు అని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారట. అందరూ ఒకటే తెలుసుకోండి, పారాయణం చేయడానికి ఎలాంటి నియమములు లేవు. బహిష్టైన వాళ్ళు, మైల ఉన్నవాళ్ళు, కర్మ చేసిన వాళ్ళు కూడా పారాయణం చేయొచ్చు. ఎందుకని అంటే పారాయణము, ధ్యానము ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి విషయాలు, లోతైనటువంటి విషయాలు. కాబట్టి వీటికి మైలంటూ ఉండదు. పూజలు చేయరాదు, దీపాన్ని వెలిగించరాదు, ప్రసాదాలు పెట్టరాదు, నైవేద్యం పెట్టరాదు, ఇటువంటివి చేయకండి. కాబట్టి 9 రోజులు పారాయణం చేయాలనుకునేవారు ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు, మీరు హ్యాపీగా చేసుకోండి. నువ్వు చదవడం ఇంపార్టెంటు, నీ మనస్సు మారడం ఇంపార్టెంటు, నీ మనసు ప్రేమలో మునగడం ఇంపార్టెంటు, నీ మనస్సు నిశ్చలం కావడం ఇంపార్టెంటు. ఇంకా మిగతా విషయాలన్నీ అనవసరమైనటువంటి విషయాలు. కింద పండుకోవాలన్నా, బ్రహ్మచర్యం పాటించాలన్నా ఇక మీ ఇష్టం. అది పాటిస్తే పాటించు, లేకపోతే లేదు. కాబట్టి నువ్వు మాంసాహారం తింటావో ఏం తింటావో తిను, ఏం చేస్తావో చెయ్యి. పారాయణం విషయంలో మాత్రం నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చేసేటువంటి యాక్టివిటీస్కి పారాయణానికి సంబంధం లేదు. నువ్వు ఏమైనా చేసుకో. ధ్యానానికి నీ యాక్టివిటీస్కి సంబంధం లేదు. ఈ రెండింటికి ఏ సంబంధం లేదు. పూజలు చేసేవారు, హవనం చేస్తున్నప్పుడు సమర్పణ చేసేవాళ్ళు అప్పుడు మాత్రం చూసుకోవాలి. బహిష్లో ఉన్నవాళ్ళు 4 days వరకు చేయకండి, 5th day చేయొచ్చు. మైలో ఉన్నవారు 15 రోజుల వరకు చేయకండి. కర్మ చేసిన వాళ్ళు కొంతకాలం వాళ్ళు దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఇవి మీరు తెలుసుకోవాలి. నీకు శ్రద్ధ ఉంది, నాకు ఆ యొక్క తపన ఉంది అనుకుంటే 9 రోజులు చేసుకోండి. లేదా నిన్న చెప్పాను, 5, 6, 7, 8, 4 రోజులు విగ్రహదాతలకు వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్. ఎవరైతే సర్వశ్రేష్ఠ యజ్ఞ నిర్వాహకులుగా పాల్గొన్నారో, విగ్రహదాతలుగా పాల్గొన్నారో, విశేష విశిష్ట విగ్రహదాతలుగా పాల్గొన్నారో, విశేష విగ్రహదాతలుగా, విశిష్ట విగ్రహదాతలుగా, యజ్ఞ నిర్వాహకులుగా పాల్గొన్నారో 5, 6, 7, 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్. ఆ 4 రోజులు ఉంటారా, ఉండండి. కంప్లీట్గా దీక్షలో ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సావధానంగా ఉండండి. అది కూడా నీకు చేత కాలేదా, అవకాశం లేదా, ప్రాణ ప్రతిష్ఠ 8th అని చెప్పాను. 8th ఈజ్ వెరీ పవర్ఫుల్ డే.
ఎందుకంటే ఆ రోజు ప్రాణం ప్రతిష్ఠ అవుతుంది. సాక్షాత్తుగా పరమాత్మ ప్రకాశిస్తాడు ఆ రోజు. పరమాత్మ అంతటా ఉంటాడు. కానీ ఆ రోజు ఆయన ప్రకాశిస్తాడు, జాగృతమవుతాడు, మేలుకుంటాడు. పరమాత్మ లేనిది ఎక్కడ? ఆ రోజు ఆయన చూపులు నీ మీద పడతాయి. కాబట్టి ఆ ఒక్కరోజైనా ఉండండి పవిత్రంగా. ఇంకా పవిత్రంగా ఉండడం అంటే ఏమిటిది? బ్రహ్మచర్యము, మాంసాహారము, తాగుడు, చెడు అలవాట్లు, అనవసర విషయాలు, విమర్శలు, ద్వేషాలు, రాగాలు ఇవన్నీ విడిచిపెట్టాలి ఒక్కరోజైనా సరే. ఇక మళ్ళీ 9, 10 మీకు అంత పెద్ద అవసరం లేదు, మీ ఇష్టం అది. ఇక మళ్ళీ 11వ తారీఖు నాడు మరి కంప్లీట్గా పవిత్రంగా ఉండండి. కాబట్టి 8, 10, 11, 8, 11 ఈ 2 రోజులు వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు కూడా హవనం ఉంటుంది అన్నాను, గంట గంటంబావు నుంచి. మీకు 3, 4, 9:30 నుంచి 10:30 వరకు హవనం ఉంటుంది. గంట లేదా గంటంబావు హవనం ఉంటుంది. అప్పుడే మీరు చక్కగా సమర్పిస్తారు స్వామి మీద. శివలింగము విగ్రహం ఉంటే పెట్టుకోండి, బాబా విగ్రహం ఉంటే పెట్టుకోండి, అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదా ఫోటోలు పెట్టుకోండి. శివశక్తి సాయి. ఇక మీరు ఎక్కడికి తిరగవలసిన అవసరం లేదు. ఎవరైతే ఈ దీక్షలో పాల్గొన్నారో డోంట్ గో అవుట్ సైడ్. ఇంకా నువ్వు ఏ టెంపుల్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళదు, ఇంట్లో కూర్చో. ఇప్పుడు ఇంకా నీ ఇల్లే దేవాలయంగా అయిపోతుంది. శివరాత్రి నాడు కూడా నువ్వు శివాలయానికి వెళ్ళడము, అక్కడ కష్టపడి పాలు పోయడము, అభిషేకాలు చేయడము అవసరం లేదు. శివుడు సజీవంగా నీ ఇంట్లో ఉన్నాడు, ఇంకా నీ పక్కల్ని. అటువంటి కార్యక్రమం జరగబోతున్నది. కాబట్టి మీ ఇంట్లో మీరు ఉండండి, ప్రశాంతంగా సావధానంగా ఉండండి, ఆరాధన చేసుకోండి. ఇక యజ్ఞ నిర్వాహకుల విషయంలోన కంప్లీట్ పూర్ణ ఫలితం కలగాలి అనుకున్న వాళ్ళు 4 రకాల యజ్ఞ నిర్వాహకులుగా ఉన్నారు, 4 రకాల విగ్రహదాతలుగా ఉన్నారు. ఏమిటిది? సర్వశ్రేష్ఠ, విశేష విశిష్ట, విశేష విశిష్ట. ఈ 4 రకాలుగా పార్టిసిపేట్ చేసిన వారికి సంపూర్ణమైనటువంటి 9 రోజుల పారాయణ, ధ్యాన, ప్రవచన, ప్రతిష్ట, అభిషేక ఇవన్నీ ఫలితాలు వాళ్ళకి కలుగుతాయి. వాళ్ళ గ్రేడ్స్ ఉంటాయి. ఇది దేనికైనా లెక్కలు ఉంటాయి, ఆ లెక్కల ప్రకారమే జరుగుతాయి. ఇక విగ్రహదాతలుగా పాల్గొనలేని వారి కోసము యజ్ఞ నిర్వాహకులు, సహయజ్ఞ నిర్వాహకులు, సహయజ్ఞ నిర్వాహకులుగా పెట్టాము. 5, 3, 1 పెట్టాం. దేనికోసం పెట్టాము అంటే అది ఇదిగో ప్రతిష్ట కార్యక్రమం అయిపోయింది. 3 నుంచి 8 దాకా ప్రతిష్ట కార్యక్రమం అయిపోయింది. 9, 10, 11 ఈ 3 రోజుల కార్యక్రమంలో జరిగేటువంటి ఫలితాలు వీళ్ళకు వస్తాయి. యజ్ఞ నిర్వాహకులకు, సహయజ్ఞ నిర్వాహకులకు, సహయజ్ఞ నిర్వాహకులకు వస్తాయి. ఇక మేము అది కూడా కట్టుకోలేమండి అనుకున్న వాళ్ళకు శివరాత్రి నాడు జరిగేటువంటి యాక్టివిటీ, మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే వరకు 24 అవర్స్లో జరిగేటువంటి పుణ్యఫలము, ఆ సత్ఫలములు అవన్నీ కూడా ఒక్కరోజు సత్ఫలములు మీకు వాళ్ళకు కలుగుతాయి. ఏ రోజున 8, 9, 10, 11లో ఏ యాక్టివిటీస్ జరుగుతాయో అవన్నీ ఫలాలు కలుగుతాయి యజ్ఞ నిర్వాహకులకు, సహయజ్ఞ నిర్వాహకులకు, వాళ్ళకు. వాళ్ళకు మాత్రం శివరాత్రి ఫలితాలు కలుగుతాయి వాళ్ళకు. ఇది తెలుసుకోవాలి మీరు. ఇక ప్రతిరోజు ఒక ప్రత్యేక హవనం పెట్టాం, అంటే 9 రోజులకు. ఎవరికి ఏ సమస్య ఉందో చూసుకోండి, ఆ సమస్యలో మీరు పార్టిసిపేట్ చేయండి.
అప్పుడు మీకు సత్ఫలితములు అన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈ రకంగా అన్ని విషయాలు చెప్పాను. 7 అడుగుల వీరభద్రుడు, 7 అడుగుల కాలభైరవుడు ఈరోజు మహాపీఠంలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. ఈరోజు మంగళవారము. చూడండి, మంగళవారం అంటే శుభవారం. చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో మంగళవారమా, ఏం వద్దులే అంటారు. ఏవైతే మంచి పనులు చేస్తామో మంగళవారానికి ఒక ప్రత్యేకమైనటువంటి రహస్యం ఉంది, చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గురువు నీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. మరి సోమవారం నుంచి ఆదివారం లోపల, సోమవారం నుంచి శనివారం లోపల ఏ రోజు రమ్మంటావు గురువును? అసలు ఏ రోజు వస్తే ఉత్తమము అని అంటే మంగళవారం నాడు రమ్మనల్లా. సీక్రెట్ చెప్తున్నా మీకు. అదేమిటిదండి అని అంటే, మంగళవారానికి ఒక బలం ఉంది, శక్తి ఉంది. ఏమిటిది అది అంటే రిపిటీషన్ చేస్తుంది అది. మంగళవారం నాడు కనుక మీ ఇంట్లో ఫస్ట్ టైం గురువు కాలు పెట్టాడా, ఇంకా మీ ఇంటికి గురువు వస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు వస్తాడమ్మా ఈ గురువు అని నువ్వే చిరాకు పడతావు. చూడండి, నేనేమి ఈరోజు రావాలని ప్లాన్ చేసుకోలేదు, ప్రణాళిక ఇవ్వలేదు, ఆదేశం ఇవ్వలేదు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారంతే వాళ్ళు. చూడండి, ఈరోజు మంగళవారం. ఈరోజు మధ్యాహ్నం లోపల, అంటే నేను అనుకోవడం 2 to 3 లోపల వాళ్ళు వచ్చేస్తారు. 2 to 4 లోపల మ్యాక్సిమం వచ్చేస్తారు. అంటే మంగళవారం నాడు పీఠంలో కాలు పెట్టబోతూ ఉన్నారు. అంటే కాలభైరవుడు, వీరభద్రుడు ఇలా వస్తున్నారు అని అంటే ఏం తెలుసునా, ఇంకా వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా దానికి ఆ గుణం ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను కదా, మరి నా భార్య విగ్రహం పెట్టలేదే అంటాడు వీరభద్రుడు. వీరభద్రుని యొక్క భార్య ఎవరు? భద్రకాళి. శ్రావణ మాసంలో జరగబోయేటువంటి నవదుర్గా ప్రతిష్టలలో ఆమె విగ్రహం కూడా పెట్టబోతూ ఉన్నాం. ఇక కాలభైరవుడు ఉన్నాడు, మరి నా భార్య లేదే అంటాడు. చూశారా? భైరవీదేవి యొక్క విగ్రహ స్థాపన జరగబోతూ ఉన్నది నవదుర్గా ప్రతిష్ట సమయంలోనే. ఆల్రెడీ నవదుర్గలు ఇవన్నీ మీకు అనౌన్స్మెంట్ చేశాము, చాలామంది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వేరే విషయం. భద్రకాళి, భైరవి వీళ్ళిద్దరు కూడా భవానికి భద్రకాళిని, శివానికి భైరవీదేవిని ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు స్పెషల్గా చేసుకుంటారు. శ్రావణ మాసంలోన భవాని భద్రకాళి ప్రతిష్ట చేస్తుంది, శివాని భైరవి దేవి విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంది. అది వాళ్ళకి ఇచ్చాను ఆ వరంగా. మిగతాది మనం అనుకున్నారు, నవదుర్గలు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా మనం అనుకున్నాం కాబట్టి ఆ ప్రకారం మీరు పార్టిసిపేట్ చేసుకోండి. చూసారా? ఇంకా అంతేకాదు, మంగళవారం నాడు భైరవుడు వస్తూ ఉన్నాడు. చాలా గొప్ప శుభసూచకం అది. ఎందుకంటే అష్టభైరవులు ఉన్నారు, చతుషష్ఠి భైరవులు ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసునా, మంగళవారం పెట్టుకున్నారు. నాయన నన్ను ఒక్కనే కాదు నువ్వు పెట్టడం, అష్టభైరవులు పెట్టు, అసితాంగ వీళ్ళంతా వస్తారు, మీకు స్పీచ్ల్లో వస్తారు అష్టభైరవులు. అష్టమాతృకలు అంటే అష్ట భైరవుల యొక్క శ్రీమతులు అష్టమాతృకలు అంటారు, వాళ్ళు వస్తారు. ఈ రకంగా మనము అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము. కాబట్టి ఈరోజు వీరభద్రుడు తర్వాత కాలభైరవుడు మహాపీఠంలో అడుగుపెట్టబోతూ ఉన్నారు. వీరభద్రుడు అంటే అమంగళ నాశకుడు. అయిన కోపం వస్తే మంగళాన్ని అమంగళం చేస్తాడు, అనుగ్రహం కలిగిందా అమంగళమును మంగళము చేస్తాడు. అది వీరభద్రుని యొక్క క్యారెక్టర్. అనుగ్రహము ఆగ్రహం ఈ రెండు ఉంటాయి. ఈ రకంగా స్ఫటికలింగం యొక్క పానపట్టము, తర్వాత కాలభైరవ విగ్రహము,
వీరభద్ర విగ్రహము ఈరోజు మహాపీఠానికి రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నము వాళ్ళని ఆహ్వానిస్తాము. ఈ రకంగా మీరు చక్కగా అర్థం చేసుకున్నారు బాబు. గ్రంథం దగ్గర పెట్టుకోండి. అన్ని విషయాలు చెప్పాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో మీ గోత్రనామాలు పంపండి. కొంతమంది ఆ పంపడానికి కూడా బద్ధకంగా ఉన్నారు. బద్ధకం విడిచిపెట్టాలి మీరు. ఎందుకంటే మీ గోత్రనామాలను చదువుతారు, ప్రతిరోజు చదువుతారు. 9 రోజులు కూడా హవన సమయంలోన చదువుతూ ఉంటారు. అది మీకు మంచిది. అది కాబట్టి తొందరగా మీ గోత్రనామాలను పంపండి. రేపు నుంచి మొదలవుతుంది. ఇక శక్తి ఉన్నవాళ్ళు మీ శక్తి అనుసారము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోండి. భగవంతుడు నీకు డబ్బు ఇచ్చాడు. నువ్వు లోభాన్ని చూపొద్దు. చేసుకో. సర్వశ్రేష్ఠ అగ్నిర్వాహకుడిగా పేరు ఇవ్వు, లేదా విశేష విశిష్టగా పేరు ఇవ్వు, లేదా విశేషంగా పార్టిసిపేట్ చేయి. డబ్బు లేనివాడు వాని పరిధిలో వాడు చేసుకోవడం తప్పు లేదు. అట్లనే అప్పులు చేసి చేయొద్దు. అట్లనే శృతి మించి చేయొద్దు. డబ్బుంటే చేయకుండా ఉండొద్దు. శక్తి లేకపోతే నీ శక్తి అనుసారం చేసుకో. ఇది పద్ధతి. కాబట్టి చక్కగా పార్టిసిపేట్ చేసుకోండి. గొప్ప కార్యం ఇది. ఎవరైతే విగ్రహదాతలుగా పాల్గొంటున్నారో వాళ్ళు 4 రకాల విగ్రహదాతలు అవుతున్నారు. పంచలోహ విగ్రహ ప్రతిష్ట, పంచలోహ శివలింగ విగ్రహ ప్రతిష్ట, శత్రునాశనం, అరిష్టనాశనం. స్ఫటిక శివలింగ ప్రతిష్ట, యశోకరం, శ్రీకరం. డబ్బులు వస్తాయి, మోక్షం వస్తుంది, తర్వాత కీర్తి కూడా కలుగుతుంది. కాలభైరవ విగ్రహ ప్రతిష్ట అంటే ఏమిటిది? పాపనాశకుడు, గర్వనాశకుడు, మోహనాశకుడు. వివేకాన్ని కలిగిస్తాడు, జ్ఞానాన్ని కలిగిస్తాడు భైరవుడు. అంతేకాదు అకాల మృత్యువును తొలగిస్తాడైన. ఎవరైతే కరోనాతో అటాక్ అయి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాలభైరవుని ఆరాధించాలి. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకోండి. ఇక వీరభద్ర ప్రతిష్ట, మరి ఈయనేం చేస్తారు? భూత ప్రేత వినాశకుడు, క్షుద్రశక్తి దుష్టశక్తులను పారదోలుతాడైన. అమంగళములను మంగళములు చేస్తాడు, అశుభములను శుభాలుగా చేస్తాడు, అపజయములను జయములుగా చేస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి నాడు గొప్ప కార్యం మీరు చేయబోతూ ఉన్నారు. చాలా చక్కగా పార్టిసిపేట్ చేసుకోండి, చక్కగా పారాయణం చేసుకోండి. చూడండి, కొంతమంది మేము యజ్ఞ నిర్వాహకులుగా పాల్గొనము, విగ్రహదాతలుగా ఉండడము, మాకు ఫ్రీగా పుస్తకం వచ్చింది, మా దగ్గర డబ్బులు కూడా చాలా ఉన్నాయి, కానీ ఖర్చు మాత్రం పెట్టము, మాకు బుద్ధి రావడం లేదు పెట్టాలని. మేము కూడా పారాయణం చేస్తాము, మేము కూడా హవన సమయంలో విభూతి ఇవన్నీ సమర్పిస్తాము అని భావిస్తూ ఉంటారు. నో యూస్. స్వల్పమేవ అల్పమేవ. దేనికైనా లెక్కలుంటాయి, పద్ధతులుంటాయి. అందుకే సంకల్పములోన సర్వ విగ్రహదాతానాం అంటారు. అయిపోయింది కథ. సర్వయజ్ఞ నిర్వాహకానాం అంటాం సంకల్పంలోన. వాడు కట్టింది 10 రూపాయలే కావచ్చు, వానికి కూడా అటాక్ అవుతుంది అది. కాబట్టి పిసినారితనాన్ని, లోభాన్ని విడిచిపెట్టండి, త్యాగాన్ని కలిగి ఉండండి. గొప్ప కార్యము, శుభకార్యము, మహాకార్యం అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ భక్తి కూడా గొప్పగా ఉండాలి, నీచంగా ఉండకూడదు, అల్పంగా ఉండకూడదు. ఈ రకంగా మీరు పార్టిసిపేట్ చేసుకోండి బాబు. ఇక అమెరికాలోను, యూరప్లోను, విదేశాల్లోనూ ఉన్నటువంటి భక్తులు కూడా మీరు మరి మీకు అనుకూలంగా ఎలా ఉంటే అలా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డే టైంలో మీకు రాత్రి అవుతుంది. మీరు అమెరికాలో ఉండేవాళ్ళు మీరు రాత్రిపూడంతా మేలుకోవాల్సిన అవసరం లేదు. పారాయణ విషయంలోన
మీ సమయం బట్టి మీరు డే టైంలోనే మీరు పారాయణం చేసుకోండి. మేము నిద్రపోతున్నప్పుడు మీరు పారాయణం చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు మేము పారాయణం చేస్తాం. దానివలన అందరికీ మంచి జరుగుతుంది. చూశారా? ఇప్పుడు చూడండి, ఈ విదేశాలన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి. నేను మీకు చెప్పాను. ఎప్పుడు చెప్పాను? డిసెంబర్లోనే చెప్పాను. 2021 2020 కంటే డేంజర్ అన్నాను. ఏమన్నాను? ప్రకృతి వైపరీత్యములు కలుగుతాయి అన్నాను. చూశారా? అదేదో మంచు తుఫాన్ అంట. 54 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఎక్కడ రానటువంటి మంచు తుఫాను అక్కడ వస్తూ ఉన్నది. టీవీలో మీరు చూస్తూ ఉంటారు. సుమారుగా 50-60 సెంటీమీటర్ల మంచు పడుతుందంటే ఏం చిన్న విషయమా? ఇండ్లన్నీ కూడా మంచుతో కప్పబడి చూడండి, నీళ్లు కిందకి ఆడుతున్నాయంట. ఎంత ఘోరం అది! సరే, హీటర్స్ ఉంటాయి కదా, హీటర్స్ ఆన్ చేసుకొని హాయిగా ఉంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మీరు ఎక్కువగా కరెంటు వాడుతున్నారు, మన దగ్గర అంత సప్లై లేదని చెప్పి పవర్ కట్టు పెట్టారు. ఇంకా చూడండి, పవర్ కట్టు పెట్టగానే అల్లాడిపోతున్నారంట జనాలు. పారిపోదామంటే దారి లేదు, కారు పోదు. ఎక్కడ నువ్వు పారిపోయేది? పోనీ ఇంట్లోనే కూర్చుందామంటే హీటర్లు పనిచేయడం లేదు, భయంకరమైన చలి అంట అది. నేను చూశాను కదా, మామూలుగా బోస్టన్లోన నేను చూశాను. -4 టెంపరేచర్ ఉన్నప్పుడే ఓ అమ్మ భరించలేం మనం అవి. ఇట్లా చెయ్యి బయట పెడితే గడ్డ కడుతుంది చెయ్యి. ఒక 2-3 మినిట్స్లో చెక్కలా తయారవుతుంది చేతులు. మళ్ళీ నువ్వు ఎక్సర్సైజ్ చేయాల, ముందుకు వెనక్కి ముందుకు తిప్పాలి మళ్ళీ నువ్వు. చూశారా? కాబట్టి అమెరికాలో, యూరప్లో ఉన్నటువంటి భక్తులు మీరు ఈ విధంగా పారాయణం చేయడము, హవనంలో పార్టిసిపేట్ చేయడము మీకే కాదు, అమెరికా దేశానికి, యూరప్ దేశానికి, మిగతా దేశాలన్నిటి కూడా శుభాశీస్సులు లభిస్తాయి. కాబట్టి చక్కగా చేసుకోండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, ఆ ఫారినర్స్ కూడా చెప్పండి. ఎంతసేపు కేకులు తింటారు, వాళ్ళకు కూడా చెప్పి పారాయణం చేయించండి. ఇంగ్లీష్ వర్షన్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా మీరు ఇవ్వచ్చు. ఈ రకంగా అన్ని విషయాలు మీకు చెప్పాను బాబు. ఇంక ఈ 9 రోజులు అన్ని విషయాలు పక్కన పెట్టి ప్రశాంతంగా, సావధానంగా ఉండండి. ఇంకా అనవసర విషయాలు ఇంటర్ఫీర్ కావద్దు, అనవసర విషయాలు వినవద్దు. 9 రోజులు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. ఏదో అవసరం ఉంటే నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేయాలి, మాట్లాడాలంతే. ఆ మాటలు కూడా 1-2 మాటలే, అది కూడా చాలా అవసరం ఉంటేనే. అంతేగాని పారాయణం చేసినావా, ఎన్ని పేజీలు చేసినావు, 90 పేజీలు చేసినావా, అంత వద్దులే, 30 పేజీలు చేసాలు. ఇదిగో ఇట్లా వద్దు, మౌనంగా ఉండు. మ్యాక్సిమం మౌనంలో ఉండాలి. ఈ రకంగా మీకు చేసుకోండి బాబు. నిర్మల భక్తులకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా 54 గ్రామాల్లో గ్రంథ వితరణ అనుకున్నాం, 100 అయింది. 100 పోయి 151 గ్రామాల్లో చేశారట. కాబట్టి 151 గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి. రేపు 8 గంటలకు సిద్ధంగా ఉండండి. అందరూ కూడా తలస్నానం చేయండి, ఉతికిన బట్టలు ధరించండి. వెంటనే తినకండి టిఫిను. పోనీ తింటే తిన్నారులేండి, ఇంకా అది కూడా సంబంధం లేదు. 8:45 మాత్రం సిద్ధంగా ఉండండి. 8:45కి పారాయణం మొదలు పెడతాము. సుముహూర్తంలో మీరు కూడా పారాయణం మొదలుపెట్టిన వాళ్ళు అవుతారు, అది ఇంపార్టెంట్. ఇక నిర్మల్ భక్తులు ఎవ్వరు కూడా ఏమి డబ్బులు కట్టవలసిన అవసరం లేదని చెప్పాను. అది మీ ఇష్టం. మీకు దేవుడు ఇచ్చి ఉంటే, మీ దగ్గర ఉంటే మీరు పంపించండి, లేదా మీ అందరూ కూడా ఫ్రీ అని చెప్పాను. కాబట్టి ఇప్పటిదాకా 5,000 కుటుంబాలు పంపించారట. ఎన్నన్నా పంపించండి, వాళ్ళంతా కూడా చక్కగా హవన సమయంలో పఠిస్తారు. తద్వారా మీకు అందరు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇక రేపు మనము 8 o'clock కలుసుకుంటాం బాబు. సాయంత్రము
లైవ్ ఉంటుంది. ఈరోజు స్థలశుద్ధి కార్యక్రమం ఉంటుంది 5:30కి చూడండి. ఇక రేపటి నుంచి మీకు పాటలు కూడా 1 or 2 సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తాను. మీరు చక్కని రేపటి నుంచి మీరు కొత్త కొత్త పాటలన్నీ వినొచ్చు. రేపటి నుంచే అద్భుతమైనటువంటి మీరు జ్ఞానాన్ని శ్రవణం చేస్తారు. అందరూ చెప్పండి, ఓ